అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ముందు ఓడలరేవు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఓఎన్జీసీ తమ గ్రామాన్ని దత్తత తీసుకుని స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు. ఓఎన్జీసీ అధికారులు దిగిరాకపోతే ప్లాంట్లో కార్యకలాపాలను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. నిర్లక్ష్య వైఖరి ఓఎన్జీసీ నిర్లక్ష్య వైఖరి ఓఎన్జీసీ నిర్లక్ష్య వైఖరి ఓఎన్జీసీ నిర్లక్ష్య వైఖరి ఓఎన్జీసీ నిర్లక్ష్య వైఖరి స్థానికులకు ఉద్యోగాలు వెంటనే స్థానికులకు ఉద్యోగాలు వెంటనే స్థానికులకు ఉద్యోగాలు వెంటనే స్థానికులకు ఉద్యోగాలు వెంటనే మేము వారం రోజులుగా 7 రోజులుగా 8 రోజులుగా వాడలరావు ఓఎన్జీసీ సైట్ వద్ద ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేటటువంటి పరిస్థితుల్లో ఓఎన్జీసీ వాళ్ళు వచ్చి అసలు మీ డిమాండ్స్ ఏంటి, మీరు ఎందుకు కూర్చున్నారు ఏంటి అని అడిగేటువంటి పరిస్థితి కూడా వేళ వాళ్ళ దగ్గర లేదు. మేము ఎందుకు చేస్తున్నాం అంటే ఓడలరేవు గ్రామానికి అన్ని విధాల అన్యాయం జరుగుతుంది. ఒక 40 సంవత్సరాలుగా సంస్థ ఉన్నా కానీ ఆ సంస్థకు సంబంధించిన డెవలప్మెంట్ ఏమీ జరగట్లేదు. సంస్థలో కాకుండా సంస్థ ప్రైవేట్గా కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి కాంట్రాక్టుల దగ్గర ఇచ్చేటటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు కూడా గ్రామానికి కానీ మండలానికి కానీ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. బయట ఎక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. వాటన్నిటి మీద కూడా మేము చర్చించాలి. ఓఎన్జీసీ నిర్ణయాధికారి ప్రతినిధులు వచ్చి కలెక్టర్ గారి సమక్షంలో మా ప్రజాప్రతినిధుల సమక్షంలో మీటింగ్ పెట్టి మా సమస్యలు ఏంటో అడిగి మా న్యాయమైన కోరికలు తీర్చే వరకు కూడా ఉద్యమం కొనసాగుతుంది. ఈవేళ ఇక్కడ కలెక్టర్ గారు బయటికి రండి రిప్రజెంటేషన్ ఇస్తామంటే కూడా బయటకు రావడం కుదరదు, గేట్ కాడ ఉన్న వాళ్ళకి ఇచ్చేయాలండి అన్నారంటే ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతుంది. అదే ఈ గ్రామం కాకుండా వేరే గ్రామం ఎక్కడైతే కనుక నాళ్ళ నుంచి ఓఎన్జీసీ అసలు సైట్ అక్కడ ఉండేది కాదు, వాళ్ళు అసలు అక్కడ అడుగు పెట్టగలిగిన పరిస్థితి కూడా ఉండేది కాదు. ఎందుకంటే లాస్ట్ 3 months బ్యాక్ పబ్లిక్ హీరింగ్ ఒకటి పెట్టారు. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ విషయంలో 4,000 కోట్ల రూపాయలు సుమారు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసుకున్నారు. ఆ ప్రాజెక్ట్ విషయంలో పబ్లిక్ హీరింగ్ పెట్టినప్పుడు కూడా 5 మండలాలకి వేరు కలెక్టర్ ఆఫీసులకి వేరు పంచాయతీ ఆఫీసులకి అన్నిటికీ సమాచారం ఇచ్చి మా ఓడలరేవు గ్రామ పంచాయతీకి ఈవెన్ సమాచారం కార్యనిర్వాహక సారాంశాన్ని కూడా పంపించలేదు. నేను ఆ పేపర్ స్టేట్మెంట్ చూసి ఆ సంబంధిత అధికారికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చే వరకు కూడా మాకు సమాచారం కూడా ఇవ్వలేదు. అంటే మా గ్రామానికి అన్ని విషయాలు అన్యాయం జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా అధికారి వారు కావచ్చు, మా ప్రజాప్రతినిధులు కావచ్చు స్పందించి ఓఎన్జీసీ నిర్ణయాధికార ప్రతినిధులు తీసుకొచ్చి సమావేశం ఏర్పాటు చేసి మేము ఏవైతే డిమాండ్స్ పెడతామో అందులో ఎన్ని పాసిబిలిటీ ఉంటాయో ఎన్ని పాసిబిలిటీ ఉండదో వాటిని ఆలోచించి ఏ టైంలో చేయగలరో, మా గ్రామాన్ని దత్తత తీసుకోగలరో లేదా, మా గ్రామానికి సిఎస్ఆర్ సంవత్సరానికి ఎంత ఖర్చు పెడతారో, మా గ్రామంలో మేము కోరుకున్నటువంటి కోరికలు ఎన్ని నెరవేరుతాయి ఎన్ని నెరవేరో ఒక స్పష్టమైనటువంటి హామీ రిటర్న్గా ఇచ్చే వరకు కూడా అక్కడ ఉద్యమం కొనసాగుతుంది. ఇదే విషయాన్ని వేళ మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావాలి కాబట్టి తీసుకొచ్చి మా గ్రామానికి ఓఎన్జీసీ వారికి వారధిగా ఉండి జిల్లాకి ముఖ్య ప్రతినిధి జిల్లాకు జడ్జి లాంటి వారు మాకు న్యాయం చేస్తుంది కలెక్టర్ గారే కాబట్టి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి తెలియజేయాలనే ఉద్దేశంలో ఇక్కడ రావడం జరిగింది. గత 7 రోజులుగా సమస్యల మీద పోరాటం చేస్తుంటే ఓఎన్జీసీ వారు ఈ రోజు వరకు కూడా ఏ విధమైనటువంటి సమాధానం లేకుండా మమ్మల్ని అనేక రకాలుగా శాంతియుత సమస్యలకి రమ్మని కోరినా సరే ఏ విధమైనటువంటి సమస్యలకి రాకుండా మమ్మల్ని మభ్యపెడుతూ మరి గ్రామాల్లో అనేక స్విచ్చులు పెడుతూ మరి ఈరోజు ఓడలరేవులో ఒక ప్రమోటెక్ అనే కంపెనీకి ఒక కాంట్రాక్ట్ కట్టబెట్టి ఆ కాంట్రాక్ట్లో 116 ఉద్యోగాలు కల్పిస్తే ఆ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ప్రభుత్వం జీవో 70% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని 70% ఉద్యోగాలు ఇవ్వాలని ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి పర్సంటేజ్ ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా గ్రామస్తులకు అన్యాయం చేస్తూ మరి అలాగే ప్రమోటెక్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఓడలరేవులో స్థానికంగా సముద్రం కోతకు గురవుతున్నటువంటి ఓడలరేవుని తక్షణమే రక్షణ కూడా కల్పించాలి. భూగర్భ జలాలు కలుషితమైనవి. గ్యాస్ అండ్ ఫైర్ వల్ల గ్రామంలో కలుషితమయ్యి పొల్యూషన్ వచ్చి గ్రామస్తులకు గుండె జబ్బులు అనేక రకాల జబ్బులతో బాధపడుతుంటే ఏ విధమైనటువంటి భద్రత కల్పించకుండా ఈ రోజు వరకు నిర్లక్ష్యం చేస్తూ ఓఎన్జీసీ సోద్యం చూస్తుంది. కాబట్టి ఈరోజు గ్రామ ప్రజలు రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడింది. ఓడలరేవు కొప్పాడి వెంకటరామకృష్ణారావు ఓడలరేవుని వెంటనే దత్తత తీసుకుని ఓడలరేవులో ఉన్నటువంటి సమస్యలనన్నీ ఓఎన్జీసీ పరిష్కరించి ఓడలరేవు ఒక డెవలప్మెంట్ కమిటీ ఇటీవల